సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత భవితవ్యం నేడు తేలనుంది. ఈ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని, ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున ఈడీ, సిబిఐ ఇచ్చిన విచారణలకు కవిత హాజరు కాలేదు. సుప్రీం తీర్పు వెల్లడయ్యాకే విచారణకు హాజరవుతానని ఆమె స్పష్టం చేశారు. కవిత పిటిషన్ పై నేడు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉన్నప్పటికీ ఈ కేసు దర్యాప్తు చేసిన సిబిఐ ఈ నెల 26న విచారణకు రావాల్సిందిగా కవితకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ బాధ్యతల పరంగా ముందస్తు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున విచారణకు రాలేనని కవిత సిబిఐకు వివరణ ఇచ్చారు. విచారణ అంశాలకు సంబంధించి తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున సుప్రీం తీర్పు వచ్చే వరకు తనకు సమయం ఇవ్వాలని కోరుతూ సిబిఐ నోటీసులకు జవాబిచ్చారు. లిక్కర్ కేసులో అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, కవిత పిఏ అశోక్ కౌశిక్లు ఇచ్చిన సమాచారాన్ని సిబిఐ సాక్ష్యాలుగా నమోదు చేస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఆధారాల కారణంగానే సాక్షిగా ఉన్న కవితను నిందితురాలిగా మారుస్తూ తాజాగా ఛార్జ్షీట్లో పేర్కొంది. లిక్కర్ కేసులో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు కవిత పిఏ కౌశిక్ జడ్జి ఎదుట వాంగ్మూలం ఈ కేసును మలుపు తిప్పింది. కవిత, కౌశిక్ పేర్లను నిందితులుగా పరిగణిస్తూ సిబిఐ ఛార్జ్షీట్లో మార్పులు చేర్పులు చేసింది. అనంతరం కవితకు 41A నోటీసులు జారీ చేస్తూ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత ఈడీకి లేఖ రాసినట్లు తెలుస్తుంది. ఈ లేఖలో తనకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయమని రాసినట్లు కవిత జవాబిచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ. ప్రస్తుత కవిత కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ద్విసభ్య ధర్మాసనం కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు విచారణ జరగనుంది. గతంలో కూడా అనేక సార్లు విచారణ జరిగినప్పటికీ గతంలో ఇటు అభిషేక్ బెనర్జీ, పశ్చిమ బెంగాల్కి సంబంధించిన అభిషేక్ బెనర్జీ, ఇటు తమిళనాడుకు సంబంధించిన చిదంబరం భార్య నళిని చిదంబరంకి సంబంధించి ముగ్గురు కేసులు ఒకేసారి విచారించిన నేపథ్యంలో, కానీ గత విచారణ సందర్భంగా కవిత కేసును సపరేట్గా విచారిస్తాం తెలిపిన నేపథ్యంలో ఫిబ్రవరి 28కి వాయిదా వేశారు. అయితే 28 వరకు వేచి చూడాలంటూ గతంలో ఈడీ కూడా అనేక సార్లు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మహిళలను దర్యాప్తు సంస్థలు వారి కార్యాలయానికి కాకుండా ఇంటికి వచ్చి విచారించే విధంగా కూడా ఒక చట్టం ఉంది, వెసులుబాటు కల్పించాలనేది ప్రధానంగా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు తదుపరి ముందస్తు చర్యలు ఏమీ తీసుకోకుండా, అంటే అరెస్టు లాంటివి ఎటువంటి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు ఈడీ అధికారులను ఆదేశించాలని కోరిన నేపథ్యంలో ప్రజెంట్ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి అప్పటి వరకు కవితను అరెస్ట్ చేయొద్దంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. అంటే ఆదేశాలు ఇచ్చింది, ఈడీ అధికారులకు అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. తర్వాత మళ్ళా సిబిఐ అధికారులు 41A కింద నిందితురాలుగా చేస్తూ నోటీసులు జారీ చేశారు. దీనికి కూడా బదులుగా ప్రజెంట్ నేనైతే ఈడీ కేసుకు సంబంధించి మహిళలకు వెసులుబాటు కల్పించాలి, వారి దర్యాప్తు సంస్థలో వారు కార్యాలయానికి కాకుండా ఇంటికి వచ్చి విచారించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రజెంట్ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి నేను సిబిఐ విచారణకు కూడా హాజరు కావాలంటే వర్చువల్గా హాజరవుతానని కోరిన నేపథ్యంలో గత విచారణ కూడా వాయిదా పడింది. ఇక ఈరోజు సుప్రీంకోర్టులో ఎటువంటి విచారణ జరగబోతోంది, ఎటువంటి తీర్పు అనేది సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇవ్వబోతుంది అనే దానిపై ఈరోజు కవిత భవితవ్యం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే విచారణకు అంగీకరిస్తే మాత్రం ఇటు ఈడీ, సిబిఐ ఇద్దరు కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది. డెఫినెట్గా నిందితురాలుగా చేర్చారు కాబట్టి సిబిఐ కవితను అదుపులో తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా మనకు సిబిఐ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది. కానీ ఏం జరగబోతోంది, ఈరోజు మధ్యాహ్నం లోపు ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కవిత కీలకంగా వ్యవహరించారనేది ప్రధానంగా ఈడీ, సిబిఐ ఆరోపిస్తూ వచ్చాయి. డిసెంబర్ 11, 2022లో మొదటగా సిబిఐ కవితను హైదరాబాద్లోని తన నివాసంలో విచారించారు. తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ మార్చి 14న కవితకు మళ్ళీ నోటీసులు జారీ చేశారు. గత సంవత్సరం 2023 మార్చి 14న నోటీసులు జారీ చేశారు. అలా
మూడు రోజులు కంటిన్యూగా ఢిల్లీలోనే కవితను విచారించారు. దాదాపు 30 గంటల పాటు విచారించిన తర్వాత తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా తీసుకున్నారు. 10 ఫోన్లను కవిత ఈడీ అధికారులు సబ్మిట్ చేశారు. తర్వాత తన వ్యక్తిగత లాయర్ సోమభరత్ను పిలిచి ఈ ఫోన్లలో ఉన్న డేటాను రికవరీ చేస్తామని రమ్మని చెప్పిన నేపథ్యంలో సోమభరత్ వెళ్ళారు. తర్వాత ఆధారాలు సేకరించిన నేపథ్యంలో మరికొంత విచారించాల్సి ఉంది. కొంత సమాచారం సేకరించాం కాబట్టి ఈడీ విచారణకు సహకరించాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది కాబట్టి అప్పటి వరకు నేను రాలేను, సుప్రీంకోర్టులో తీర్పు వెలువరించిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు అనుసారం నేను నడుచుకుంటానంటూ కూడా కవిత ఈడీకి ప్రతిగా లేఖ రాసింది. అలా కవిత లేఖ రాయడం, మళ్ళీ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం ఇలా జరుగుతూనే ఉంది. ఇక రీసెంట్గా కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నేను విచారణకు హాజరు కావాలని తెలిపిన నేపథ్యంలో సిబిఐ మళ్ళీ నిందితురాలుగా చేస్తూ నోటీసులు జారీ చేసింది. అంటే ఇటు కవితకు సంబంధించి ఢిల్లీలో వ్యక్తిగత సలహాదారుడిగా ఉన్న పిఏగా ఉన్న అశోక్ కుమార్ కౌశిక్ కానీ, మరోవైపు మాగుంట రాఘవరెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ప్రధానంగా వారు అప్రూవర్గా మారుతూ ఇచ్చిన వాంగ్మూలంలో కవితను నిందితురాలుగా చేర్చుతూ వారు 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. కానీ ఈ నోటీసులు కూడా కవిత రాలేదని చెప్పారు. అంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ పెండింగ్లో ఉంది కాబట్టి దర్యాప్తు సంస్థలకు సంబంధించి విషయమే కాబట్టి ఈడీ కేసు ఆల్రెడీ నడుస్తోంది. సుప్రీంకోర్టులో కేసు విచారణ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే ఆదేశాలు ఇస్తుందో ఆ విధంగానే నడుచుకుంటానంటూ అప్పటి వరకు హాజరు కాలేనట్టు కూడా కవిత తెలిపారు. అది చూడాలి మరి ఏం జరగబోతోంది. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ఏ విధంగా జరగబోతోంది, ఈడీ అధికారులు ఏ విధంగా వాదించబోతున్నారు, కవిత తరపున లాయర్లు ఏ విధంగా వాదించబోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. మధ్యాహ్నం వరకు కూడా దీనిపై ఒక క్లియర్ కట్గా మనకు సమాచారం అయితే అందే అవకాశం కనిపిస్తుంది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుసారం ఇటు సిబిఐ కానీ ఈడీ కానీ నడుచుకునే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక గతంలో కూడా కొన్ని మనం చూసుకుంటే కనుక జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా దాదాపు 9 నుంచి 10 సార్లు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన తర్వాత 10వసారి హేమంత్ సోరెన్ అదుపులోకి తీసుకున్నారు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయానికి వస్తే కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా దాదాపు 7 సార్లు డుమ్మా కొట్టారు. రీసెంట్గా నిన్ననే 8వసారి మళ్ళీ నోటీసులు జారీ చేశారు. మార్చి 4వ తేదీ విచారణకు హాజరు కావాలంటూ కోరిన నేపథ్యంలో మార్చి 16 వరకు కోర్టు కేసు పెండింగ్లో ఉంది కాబట్టి మార్చి 16 వరకు కూడా 8వసారి కూడా ఈడీ సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యే అవకాశం అయితే తక్కువగా కనిపిస్తోంది. మరోవైపు సిబిఐ కూడా నోటీసులు జారీ చేసి విచారణ పేరుతో అరెస్ట్ చేయాలని చూస్తుందంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు అయితే ఆరోపిస్తూ వస్తాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఇటు కవిత విషయం కానీ ఇటు అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరి విషయంలో చూసుకుంటే కనుక ఈడీ సమన్లకు ఇద్దరు కూడా సరిగా స్పందించడం లేదనేది ప్రధానంగా ఈడీ వర్గాలు కానీ ఈడీ అధికారులు కానీ కోర్టులను ఆశ్రయిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే గతంలో కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు వర్చువల్గా హాజరై మార్చి 16 వరకు సమయం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో మార్చి 16 వరకు ఈ కేసును వాయిదా వేశారు, అరవింద్ కేజ్రీవాల్ కేసును. ఇటు కవిత కేసు సంబంధించి కూడా ఈ రోజు కవిత భవితవ్యం అనేది తేలబోతుంది. ఏం జరగబోతుంది, కవితకు అనుకూలంగా ఉంటుందా లేదా కొంత సమయం ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. లేక ఒకవేళ విచారణకు హాజరు కావాలని తెలిపిన నేపథ్యంలో కవిత తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తనకు కొన్ని బాధ్యతలు అప్పగించారు కాబట్టి నేను ఇప్పుడు విచారణకు హాజరు కాలేనంటూ కూడా కవిత తెలిపిన పరిస్థితి ఉంది. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది కూడా మధ్యాహ్నం వరకు వేచి చూడాలి. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.